వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ప్రధాన వార్తాపత్రికలు ఈ రోజు వార్తలు ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు తీసుకున్నట్లయితే, ముందుగా సాక్షి పత్రికను తీసుకున్నట్లయితే, నవయుగంపై జగన్ సంతకం, అక్క చెల్లెళ్లకు ఆస్తి పత్రాలు, 30 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థలాలు, నేటి నుంచి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ కన్వీనియంట్ డీడ్స్ కూడా, పట్టా పొందిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత సర్వే హక్కులు, ఎన్ఓసి కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, పేదలకు ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారుతున్న కన్వెన్షన్ డీడ్, పేదలకు పూర్తి భరోసా, విలువైన స్థిరాస్తి సమకూరుస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర గ్రామ సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్లు, యుద్ధ ప్రతిపాదన పూర్తికి సన్నాహాలు, పంచాయతీ కార్యదర్శులకు సబ్ రిజిస్టర్గా గుర్తించి రిజిస్టర్ చేసే అధికారులు ఇచ్చారు. ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేసుకున్న విఆర్ఓలు, గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు జారీ చేసింది డి పట్టాలు మాత్రమే. తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్షన్ డీడ్స్ ఇస్తున్న సర్కార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేసి పేద ప్రజలకు ఇస్తున్నారు. ఖచ్చితంగా పేదలకు భరోసా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా ఏవైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటికి చాలా మంది ఇబ్బందులు పడేవాళ్ళు, వాటిని ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ పెద్ద ఎత్తున వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా గందరగోళం కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండే సచివాలయ వ్యవస్థల్లో వాటిని తీసుకునే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రధాన వార్తా పేజీలో ఏం రాసుకొస్తున్నారంటే, వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలకు సంబంధించిన ప్రభుత్వం, ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా పేదలకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పుకొస్తున్నారు. అది కూడా మహిళలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేశారు. ఇది పేదింటి మహిళల శిరస్సులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అలంకరిస్తున్న ఆత్మగౌరవ కిరీటం, సాధికారత పథకంలో మహిళలను ముందడుగున వేయించే ఉజ్వల ఘట్టం, ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం ఒక జాతీయ రికార్డు, అందున వారంతా మహిళలే కావడం మాకు ఒక సామాజిక విప్లవం, ఇస్తున్నవి కంటి తడుపు డి పట్టాలు కావు, గుండె బలమిచ్చే రిజిస్ట్రేషన్ పత్రాలు, ఈ కన్వెన్షన్ డీడ్స్ 10 ఏళ్లలో సీల్ డీడ్స్ గా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. మొదటిగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇది వాళ్ళకి మంచి చేకూరుతుందంటే ఖచ్చితంగా 100% మంచి చేకూరుతుంది. ఎందుకు మంచి చేకూరుతుందంటే, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం అంటే ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు పైన ఇవ్వడం అంటే వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా సమస్యలు వస్తే అనివార్య కారణాలు వాళ్ళు అమ్ముకునే అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు. ఇంతటి కార్యక్రమాన్ని ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదు, జాతీయ స్థాయిలోనే ఇది మొదటిసారి అని చెప్పి రాసుకొచ్చారు. మరి ఇందులో వాస్తవం ఉందంటే ఖచ్చితంగా 100% వాస్తవం ఉంది. కొన్ని చోట్ల అక్కడక్కడ ఈ ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్ల స్థలాలు కావచ్చు, లేదంటే ఇళ్ల పట్టాలు కావచ్చు, ఇళ్లకు నిర్మించడానికి కావచ్చు, కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్న ఉదాహరణలు కూడా మనం చూసాం. ఎగ్జాంపుల్, అమరావతిలో కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఖచ్చితంగా అక్కడ నిర్మాణాలు చేపడితే పెత్తందారులకు ఇబ్బంది అవుతుంది, కోటీశ్వర్లకు ఇబ్బంది అవుతుంది, సంపన్నులకు ఇబ్బంది అవుతుంది, పేదలు అక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు, కానీ వాళ్ళు ఇళ్ల నిర్మాణాలు నిర్మించకుండా అడ్డుకున్నారు. మరి ఇలాంటి చూద్దాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద మహిళలకు బాధ్యతగా నిలిచి వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సీమకు ఇంధనం, రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు రాక, రాయలసీమలో భారీగా సోలార్ విడ్ ప్రాజెక్టులు, ప్రత్యక్షంగా 5,300 మంది ఉద్యోగులు, సీఎం జగన్ అధ్యక్షన ఎస్ఐపిజి సమావేశంలో ఆమోదం. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు అన్యాయం చేశారు, పెట్టుబడులు రావట్లా అని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు పెద్దపీట అభివృద్ధిలో వేస్తూ 22,000 కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా చేశారు. రాయలసీమలోనే భారీగా సోలార్ విడ్ ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏ ఒక్క ఆ సంక్షేమ పథకాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఖచ్చితంగా అభివృద్ధి చేయట్లేదని చెప్పుకున్న కొన్ని ప్రతిపక్షాలు కావచ్చు, చెరిమిలా కావచ్చు, వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా రాయలసీమ అభివృద్ధి కావచ్చు, లేదంటే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు. ఇక్కడ మచిలీపట్నం విషయానికి వస్తే పోర్టులు తీసుకొని వచ్చారు, వైజాగ్ తీసుకొని వస్తే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాయలసీమ విషయానికి వస్తే సోలార్ కావచ్చు, లేదంటే విడ్ ప్రాజెక్టులు తీసుకోవడానికి పెద్దపీట వేస్తున్నారు. అందులో 22,000 కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళపైన తప్పుడు వార్తలు రాస్తూనే ఉన్నారు, కానీ మంచి వార్తలు అయితే రాయడం లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇది ఏదేమైనా పేదల ప్రభుత్వం, పేదల పక్షం నిలబడే ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందంటే 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మరి 2024 ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే వాళ్ళు
వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు పేదల ప్రభుత్వం చెప్పుకోవచ్చు. చంద్రబాబులో అనువనువు విషయమే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయం. వాళ్ళు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చేసేదేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. బాబు సభలకు జన స్పందన లేదు. చంద్రబాబు అంత విషపూరిత రాజకీయ నేత దేశంలోనే లేరు. మంత్రి అంబటి రాంబాబు ఫైర్. అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే చంద్రబాబులో అనువనువు విషయమే ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయం. చంద్రబాబు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా చేసిందేమో చెప్పుకోలేకపోతున్నారంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు గారికి ఉంది. నిజంగా 14.5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి నేను చేసినందుకు నాకు ఓటేనని అడిగే దమ్ము కెపాబిలిటీ ఉండాలి మీకు. 2014 నుంచి 2019 వరకు నిజంగా మీకు న్యాయం జరిగింటే నాకు ఓటేయండి, లేకుంటే వద్దని చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారో మనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎంగా పదవి చేపట్టారు. 2019 నుంచి 2020 వరకు సీఎం గారు అధికారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నేను మీకు మంచి చేసింటేనే నాకు ఓటేయండి, లేకుంటే లేదు అని చెప్పుకుంటే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఇలాంటి నేత ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా ఏ ఒక్కరు ఇలాంటి నేత లేరు. ఎందుకంటే ఏ ఒక్కరికైనా మంచి జరగకపోతే నాకు ఓటు వేద్దండి, మీకు మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన నాయకుడు, మనగాడు, వీరుడు, ధీరుడు, సూర్యుడు, ప్రజానాయకుడు, ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారని చెప్పుకోవచ్చు. నేడు కేబినెట్ భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికారుల వర్గాలు తెలిపాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏదైతే ఆర్థిక అకౌంట్ని ప్రవేశపెట్టాలో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి ఆర్థిక సమావేశాన్ని లేకుంటే ఇంకో ఓపెన్ ఖచ్చితంగా లేదు. అందులో కానీ ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు కాబట్టి ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రయోజన ఖచ్చితంగా దాదాపు 75,000 కోట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని మనకి విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే మరి ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు లేదనేది మనం చూడాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారు. 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య పోస్టులు భర్తీ చేయడానికి సన్నిద్ధం చేస్తున్నారు. మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వాక్ ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా 169 పోస్టుల భర్తీ, సాధారణ ప్రక్రియలో 255 పోస్టుల భర్తీ, వైద్య ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలో 424 క్లినికల్ నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 255 పోస్టులు బ్రాడ్ స్పెషలిస్టులు, 169 సూపర్ స్పెషలిస్టులు ఉన్నాయి. డైరెక్టర్ లిటరల్ ఎంట్రీ విధానంలో పోస్టులను భర్తీ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కేవలం సంక్షేమ పథకాలకు మాత్రం పెద్ద పీట వేస్తున్నారు, అభివృద్ధికి వేయట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో కావచ్చు, అంతకుముందు హయాంలో కావచ్చు 7,000 డిఎస్సి నోటిఫికేషన్లకు ఇచ్చారు. వాళ్ళైతే అర్హత సాధించారైతే వాళ్ళకి పోస్టులు లేదు. ఆ 7,000 డిఎస్సి నోటిఫికేషన్లు వాళ్ళు అర్హత సాధించినా కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయలేకపోతే ఆ 7,000 పోస్టులు ఇచ్చిన ఘనత ఎవరిదంటే వైఎస్ జగన్ది. ఆ 7,000 పోస్టులు ఏనా అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పెద్ద ఎత్తున ఉద్యోగ విప్లవాన్ని తీసుకొని వస్తుంటే వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. మరి కేవలం డిఎస్సి పోస్టులు మాత్రమే ఇచ్చారా? పోలీసు శాఖలో ఎస్ఐ పోస్టులు కావచ్చు, కానిస్టేబుల్ పోస్టులు కావచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం తీసుకుని 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తున్నా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఒక తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ప్రజలు గమనిస్తున్నారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు, ఉద్యోగులు గమనిస్తున్నారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మంచి చేయట్లేదు. ఖచ్చితంగా మంచి చేసే వారికి ఓటేస్తారు, మంచి చేయని వారికి ఓటేరు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు చెప్తున్నారు. మనం చెప్తున్నాం కానీ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పాలన కావచ్చు, అభివృద్ధి పాలన కావచ్చు అన్ని సక్రమంగా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఇప్పటిదాకా మనం సాక్షి పత్రిక చూసాం. ఇప్పుడు ఈనాడు పత్రిక తీసుకొని వచ్చేటట్లుంటే ప్రోత్సాహాలంటూ మూత, రాయితీలలో కోత, బీసీల ఉద్ధరణ పేరుతో పశ్చాపద్దాలు, పారిశ్రామికవేత్తలకు ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కార్, భూముల ధరలు పెంచి వయోవంచన పరిశ్రమల ఏర్పాటుకు వెనుకబడిన వర్గాల మల్లగుళ్ళు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరుపై చేసి ఇస్తున్నాడో వాటిన్నింటినీ కప్పిపుచ్చడానికి వాటిపైన వ్యతిరేకత లేదు కాబట్టి వ్యతిరేకత ఉండాలని చెప్పి ఇలాంటి వార్తలు రాస్తున్నారు. ఖచ్చితంగా ఈ వార్త వెనుక మర్మం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏ రోజు అయితే సంక్షేమ పథకాన్ని కావచ్చు, లేదంటే ఇంకో అభివృద్ధి పథకాన్ని కావచ్చు, లేదంటే అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే ఉద్యోగాలు కావచ్చు, ఇట్లాంటి వేటివన్నీ ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి వార్త రాస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత లేదు, వ్యతిరేకత ఉందని ప్రజల్లో కల్పించాలి. 30 లక్షల మంది
పేద మహిళలకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ పేరుతో ఇస్తుంటే మరి ఈనాడు వార్తాపత్రిక ఎందుకు గడపలేదు అంటే 30 లక్షల మంది ప్రజలు కదా, 30 లక్షల మంది కదా, 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అంటే ఆ కుటుంబంలో ముగ్గురు చెప్పులు లెక్కేసుకున్న దాదాపు 1 కోటి మందికి లబ్ధి చేకూరుతుంది ఇళ్ల స్థలాల ద్వారా. మనం ఈచ్ ముగ్గురే లెక్కేసుకున్నాం, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. అయితే మనం ఈచ్ 3 మెంబర్స్ లెక్కేసుకున్నా 30 లక్షలు ఇంటూ అంటే 3 వేసుకున్నాక దాదాపు 1 కోటి మందికి లబ్ధి చేకూరుతుంది ఇళ్ల స్థలాలు. ఈ రాష్ట్రంలో ఉన్నది 5 కోట్ల జనాభా అయితే 5 కోట్ల జనాభాలో కూడా 1 కోటి మంది ఇళ్ల స్థలాల రూపంలో లబ్ధి చేకూరుతుంటే ఆ వార్త ఇదే ఈనాడుకి ఎందుకు కనిపించట్లా అంటే ఈనాడు ఖచ్చితంగా ఆక్రోశంగా రాస్తుందా అంటే ఖచ్చితంగా ఆక్రోశంగా రాస్తుందని చెప్పాలి. ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు పంచుతుంటే ఇదే ఈనాడు పత్రిక ఎందుకు కనిపించడం లేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు రావడం ఖచ్చితంగా ఈనాడు పత్రికకి ఇష్టం ఉండదు కాబట్టి తన సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు, తన సామాజిక వర్గం వ్యక్తి లేని ముఖ్యమంత్రిని దించేసి తన సామాజిక వర్గం వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే ఈనాడు లక్ష్యంగా పనిచేస్తుంది. ఏదేమైనా ఈనాడు చిత్తశుద్ధితో వార్తలు రాస్తుంది అనుకుంటే ఖచ్చితంగా చిత్తశుద్ధితో వార్తలు రాయడం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసింటే అన్యాయం చేశాడని రాయండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు చేశాడని రాయండి. ఖచ్చితంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నా కూడా ఆ వార్త రాయకపోవడం విడ్డూరం కదా. మరి నిజంగా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంటే వీళ్ళు ఓర్చడం లేదా? నిజంగా పేద ప్రజలకు ఆన్లైన్లో సచివాలయ వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తుంటే అవి కల్పించడం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద ప్రజలకు మంచి చేకూరితే వీళ్ళకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేకపోవడం వల్ల ఇలా వార్తలు రాస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా మనం మిగిలిన విషయాలకు వస్తే సభా సమయం నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం లోక్సభకు చివరివి. ఇవే కొత్త భవనంలో రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మల, రేపు మధ్యంతర బడ్జెట్, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత. ఏదైతే కేంద్రానికి సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంగానున్నాయి. అయితే అక్కడ కూడా ఓపెన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు, మధ్యంతర పద్దు మురిపిస్తుంది అని చెప్పుకొచ్చి ఇంకో దాంట్లోనే రాశారు. అయితే మనం చూసినట్లయితే రేపు తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టిన కేంద్రం రైతులకు బట్టుబడి సాయం పెరుగుతుందంటూ అంచనాలు. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ఒక వార్త రాసుకొచ్చారు. 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు ఉదయం సభల నుంచి ప్రసంగిస్తున్న గవర్నర్ 7 లేదా 8 ఓపెన్ అకౌంట్ బడ్జెట్. అదే మన రాష్ట్రానికి సంబంధించి కూడా సమావేశాలు 5 నుంచి ఉంటాయని చెప్పి రాసుకొచ్చారు. 7 లేదా 8 ఓపెన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ చివరి సమావేశాలు వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కొనున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నది. సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. 7 లేదా 8 రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికార వైకాపా సన్నిద్ధమవుతుంది. ఏదైతే రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, ఇదే నేపథ్యంలో వాటికి కూడా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికార పార్టీ వైసీపీ సన్నిద్ధమవుతుందని చెప్పి ఒక వార్త రాసుకొచ్చారు. అయితే 7-8 ఓపెన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా రాసుకొచ్చారు. బాలినేనితో సజ్జల సంప్రదింపులు, సీఎంకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు, సమన్వయకర్తల మార్పులపై కొనసాగిన చర్చలు. అలకబూకిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మాట్లాడి తెలిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన వారి భేటీలో జిల్లాలో రాజకీయంగా తనకు ప్రాధాన్యత తగ్గడం పైన బాలినేని అసంతృప్తి వెళ్లబూసినట్లు సమాచారం. తెతేదా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధిపత్యం పైన మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ఎటువంటి వాళ్ళు లోపల ఏం జరగలేదని కాదు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఒక వర్గం వరకు టికెట్ ఇవ్వాలి, లేదా ఇంకో వర్గం వరకు మేము టికెట్ ఇస్తామని వైసీపీ చెప్తుంది. అయితే వీళ్ళు అంటే గెలుపు గుర్రాలనే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా చేసుకొని ఉన్నారు. అయితే వీళ్ళు ఏదైతే వార్తలు రాస్తున్నారు అందులో ఎంత మాత్రం నిజం ఉంది, ఎంత మాత్రం అబద్ధం ఉందంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికే తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి. తిరుపతిలో చేపట్టిన దీక్షలో నినాదాలు చేసిన సర్పంచులు సంఘం నేతలు, గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్, గాంధీ వర్ధన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల నిరసనలు, తిరుపతి గాంధీజీ గెలవగానే స్వరాజ్యాన్ని కల్లోలు చేశారని జగన్ ప్రభుత్వం సర్పంచుల ధ్వజం, సచివాలయాలను ఏర్పాటు చేసిన పంచాయతీ వ్యవస్థలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇక్కడ సచివాలయ కార్యదర్శుల విషయానికి వస్తే సచివాలయ కార్యదర్శులు కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా పంచాయతీపై అజమాయిషీ చేసే హక్కు లేదు. పంచాయతీపై అజమాయిషీ చేసే హక్కు ఎవరికి ఉందంటే పూర్తిగా సర్పంచ్ వ్యవస్థకే ఉంది. ఆ సర్పంచులు ఏది చెప్తే ఏది అభివృద్ధి పనులు కావాలనుకుంటే ఆ అభివృద్ధి పనులు చేసే పనినే సచివాలయ వ్యవస్థ తీసుకుంటారు తప్ప ఇంకొకటి సచివాలయ వ్యవస్థ ఏదైనా అభివృద్ధి పనులు చేయడానికి
అక్కడ లేరు. వాళ్ళు సంక్షేమ పథకాలు అందించడానికి, ఏదైనా సమస్యలు ఉంటే తీర్చడానికి, ఆ సమస్యలు లేవనెత్తి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి సర్పంచ్ ద్వారా లేవనెత్తడానికి మాత్రమే ఉన్నారు. అయితే మరి వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారంటే ఎలక్షన్ ఉన్నది కాబట్టి, ఎలక్షన్ సమయంలో ఒక శిక్ష వర్గం ఖచ్చితంగా లేని వ్యతిరేకతను సృష్టించాలి కాబట్టి ఏదో ఒక వార్తను ఏదో ఒక దాన్ని తీసుకొని వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద ప్రజల పక్కన స్వరాజ్యం, గాంధీజీ కలలుగా స్వరాజ్యం తీసుకుని రాబడ్డారు. మరి ఇదే సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు, గాంధీజీ కలలు కన్నా దానికి విరుద్ధం అంటున్నారు కదా. మరి టీడీపీ కనుక అధికారంలోకి వస్తే మేము ఈ సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఓట్లను దండుకోవాలి, ఆ ఓట్లు మనం చెప్తే కనుక ఆ ఓట్లు మనకి వేయరు అన్న భయంతోనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా సచివాలయ వ్యవస్థ పట్ల ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు. సాక్షి పరివారం మీదే కదా, ఆ పత్రిక టీవీల్లో వాటాలు మీ కుటుంబ సభ్యులవే, భారతి, హర్షిని, వర్ష, ఈసీ, దినేష్ రెడ్డిలకు వాటాలు, సాక్షి మీదేనని అంగీకరించి ప్రభువును క్షమించి కోరండి. ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డ తెదేపా నేత ఆనంద్ వెంకటరామరెడ్డి. అంటే ఒక సాక్షి పత్రిక సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు. ఎందుకంటే ఇది ఆపోజిట్ పత్రిక కావచ్చు, ఆ పత్రికలో ఆ పత్రిక గురించి ఏ చిన్న వ్యక్తి వ్యాఖ్యలు చేసినా కూడా దాన్ని భూతదూల్లో పెట్టి చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈనాడు సాక్షి బద్ద శత్రు పత్రికలు, ఎవరవునన్నా ఎవరు కాదన్న ఒక పత్రిక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇస్తుంది, ఇదేమో అధికార పార్టీ మద్దతు ఇస్తే వార్తాపత్రిక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ చెప్తారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికపై ఏ ఒక్క వార్త వచ్చినా వీళ్ళు రాస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈనాడు అంతర్గత వ్యవహారం కావచ్చు, సాక్షి అంతర్గత వ్యవహారం కావచ్చు, వాళ్ళ అంతర్గతం, దానివల్ల ఎవరి వాటాలు ఎవరికి ఉన్నా కూడా దానివల్ల ప్రజలకు చేకూరే లబ్ధి ఏమీ లేదు. అయితే ఎవరు పేద ప్రజలకు మంచి చేకూరే వార్తలు రాస్తున్నారు, ఎవరు మంచి చేకూరే వార్తలు రాయట్లేదు, ఎవరు పెత్తందారి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ఎవరు పెత్తందారులకు తొత్తులుగా వ్యవహరించట్లేదు అని మాత్రమే చూస్తారు. ఇవన్నీ వదిలేసి మీరు వాళ్ళపై ప్రమాణం చేయండి, వీళ్ళపై ప్రమాణం చేయండి అనేది కాదు. సాక్షి వార్తా పత్రిక ఖచ్చితంగా పేద ప్రజల వైపు ఉంది, పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు చేరవేయడంలో ఖచ్చితంగా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో సాక్షి వార్తా పత్రిక ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు చేకూరుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ పత్రిక ఈనాడు పత్రిక ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగితే సాక్షి పత్రికను డ్యామేజ్ చేయడానికి ఇలాంటి వార్తలు ఏ ఒక్క చిన్న వ్యక్తి మాట్లాడినా కూడా, ఏ ఒక్క చిన్న పర్సన్ చేసినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. ఇది మనం ఈనాడు వార్తాపత్రిక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక మనం చూసుకున్నట్లయితే మళ్ళీ రిటైర్మెంట్ రణం, నేటి నుంచి ఉద్యోగాల పదవి విరమణలు, 2 ఏళ్ల పదవి కాలం పొడిగింపు ముగింపు, గ్రాడ్యుయేట్ ఇతర ప్రయోజనాలపై టెన్షన్, గతంలో రిటైర్ అయిన వారికి అందని ప్రయోజనాలు విడతల వారీగా అంటూ చేతులెత్తేసిన సర్కారు, ఉద్యోగులపై మొత్తంగా 31,000 కోట్ల బాకీ, నా 11 నెలల నుంచి సిపిఎస్ కంట్రిబ్యూషన్ నిల్, 5 నెలలుగా జమ కానీ జీపీఎస్ మొత్తం. ఇది అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ బకాయిల కోసం విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం చేపట్టిన ఆందోళన, ఇక్కడ జనమే లేరు, జనం ఉన్నా కూడా లేరు, జనం లేనట్లు కూడా చెప్తున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టట్లేదంటే వాళ్ళ మనసాక్షికి తెలుసు. వాళ్ళకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అన్యాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా న్యాయమే చేస్తున్నారు. కానీ వీళ్ళు లేనిపోని ఒక సెక్షన్ వర్గం ఖచ్చితంగా ఇలాంటి వార్తలు, ఇలాంటి పనులు చేపడితే మనకి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మనం ఒక అవకాశంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే మారణాయుధాలతో మైనింగ్ సోదాలు, టీడీపీ సానుభూతి పనుల ఫ్యాక్టరీలో లక్ష్యం, అధికారుల వాహనంలో వైసీపీ నేతలు కర్రలు, కత్తులు, కారం ప్యాకెట్లు కూడా వీరెవరిని నిలదీయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు. ఇదే పర్చూరు ఎమ్మెల్యే గురించి మనం మొన్న చూసాం. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి మళ్ళీ తనిఖీలు చేస్తాం, ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడ్డారు, నల్లధనాన్ని వైట్ మనీ మార్చే అవకాశం ఉందని చెప్పి కోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి వీళ్ళు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరి ఆ వార్తలు రాయలేదు ఎందుకు ఇదే ఆంధ్రజ్యోతి? అంటే టీడీపీ నాయకులు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ కనిపించకుండా కేవలం ఏదో అరకోరా వాళ్ళు ఏదో కానీ ఇంటి అవసరాల కోసం 2-3 కట్టెలు, కారం ప్యాకెట్లు ఉన్నంత మాత్రాన అవన్నీ మారణాయుధాలు వాళ్ళు దాడి చేసేస్తున్నారు మరి చెప్తున్నారా? పోనీ అది నిజమేనా అంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో కూడా రాయాలి కదా. మరి వాళ్ళు ఆ వాహనంలో ఎందుకు వచ్చారు, ఆ వాహనంలో ఎందుకు రాలేదు, వాళ్ళ వాహనం ఎక్కడన్నా పాడైపోయింది ఈ వాహనంలో వచ్చారా, లేదంటే ఇంటి సరుకుల కోసం తీసుకెళ్తుంటే అప్పుడే వీళ్ళు ఎక్కారా, ఇలాంటి రాయాలి. కానీ అక్కడ ఏమైనా దాడి జరిగిందంటే దాడి జరగలేదు, ముందునే మారణాయుధాలతో దాడి చేయడానికేమో. అయినా పర్చూరు ఎమ్మెల్యే మాట్లాడలేదు. అదే పర్చూరు ఎమ్మెల్యే మరి నిన్న నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే విషయంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే ఎందుకు మాట్లాడలేదు మరి అదే పర్చూరు ఎమ్మెల్యే? అంటే ఖచ్చితంగా ఈ ఏదో
కుట్రపూరితంగా చేసే అవకాశం ఉంది తప్ప అంతకు మించి ఏం లేదని మనకు తెలుస్తుంది. అయితే ఆ వార్తను కూడా రాసింటే ఆంధ్రజ్యోతి నిబద్ధత తెలుసుకునేది. నేడు జగన్ ఢిల్లీకి అమిత్ షా అపార్ట్మెంట్ ఖరారు కాగానే పయం. జగన్మోహన్ రెడ్డి గారు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే వీళ్ళు ముఖ్యమంత్రి జగన్ అశ్విన బాట దాదాపు ఖరారైంది. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపార్ట్మెంట్ కోసం ఆయన సోమవారం నుంచి ఎదురు చూస్తున్నారు. బుధవారం అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరు రాజ్యసభ ఎన్నికలపైన ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి జోరు. టికెట్లు రాని వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటులో సతమతమవుతున్న జగన్కు చెల్లెలు శర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది. మొదలు ఆమె అన్ననే టార్గెట్గా చేసుకుని రాసుకొచ్చారు. అయితే రాజ్యసభకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 3 స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సంఖ్యాబలంగా చూస్తే 151 మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. అయితే 151 మందిలో కూడా ఖచ్చితంగా ఎవరు అనుకోరు. ఖచ్చితంగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభకు ఓటు వేయాలి గెలవాలంటే. అక్కడ 40 అంటే ముగ్గురు 40 సంథింగ్ 42 ఎంతో ఉన్నారు. ఖచ్చితంగా మనం ఒకసారి ఇక్కడ రాసుకొచ్చారంటే రాయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకు టీడీపీ వాళ్ళకు ఉన్నదే 23 ఎమ్మెల్యేలు. గెలిచిన వాళ్ళు ఫిరాయింపులు అన్ని చూసుకున్నా కూడా 23 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళకు ఒకవేళ ఇంకో 10 మంది సహకరించినా కూడా 33 మంది, ఇంకా ఒక 12 మంది సహకరించినా కూడా 35 మంది. అంటే 12 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి పోయినా కూడా వైసీపీకి వచ్చే డోకా ఏమీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. కానీ అవన్నీ రాయకుండా వీళ్ళు ఏదేదో రాస్తున్నారు. దానిపై ప్రజలే చూస్తారు. అన్నపై హోదాసనం. ఢిల్లీ వేదికగా 22న దీక్ష. రేపటికల్లా అస్థిన రావాలని ముఖ్య నేతలకు శర్మిల పిలుపు. ఫిబ్రవరి 5న మడకశిరలో సభ తర్వాత గన్నవరం, విశాఖలో, విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ. విభజన హామీలపై ప్రధాని మోదీకి శర్మిల లేఖ. అయితే ఇదే ప్రత్యేక హోదాని ఎవరు తాకట్టు పెట్టారమ్మా శర్మిల? అన్నపై హోదాశ్రమం అని రాశారు. మరి ఇదే ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎవరు తాకట్టు పెట్టారు? అది కూడా రాసింటే బాగుండదు కదా. అంటే మీ అవసరాలకు ఏదైనా చేస్తున్నారు. గత ఎన్నికల్లో గత పరిపాలన చేసిన పనులన్నీ ప్రజలు మర్చిపోయారంటే ఖచ్చితంగా గుర్తుంటారు. ఇదే ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, కోడలు మగపిల్లల కంటే అత్త వద్దంటుందన్న సామెతతో చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్న చంద్రబాబు ఇలాంటి ఘాటైన వార్తలు ఎందుకు రాయలేదు? అన్నపై చెల్లి ఆశ్రమంట ప్రత్యేక హోదాతో ముందుకెళ్తుందంట. ఇదే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది కేంద్రానికి చంద్రబాబు కదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం కదా. ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ప్రత్యేకంగా నిధులను దండుకున్న చంద్రబాబు కదా. మరి ఈ వార్తలన్నీ ఇదే ఆంధ్రజ్యోతి ఎందుకు రాయట్లేదు? మరి ప్రత్యేక హోదాను అన్యాయం చేసింది పార్టీ ఏది? ప్రత్యేక హోదా ఇస్తామన్నా కూడా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్ద తీసుకున్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు గారు. తను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చడానికి తనకు 2 పత్రికలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లిపోతుందంటే ఖచ్చితంగా నేడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఉండడం వల్ల ఆయన చేసిన తప్పులను ఎవరో ఒకరు లేవనెత్తుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. మరి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందంటే ఖచ్చితంగా లేదు. మరి కోడలు మగపిల్లల కంటే అత్త వద్దంటుంది అన్నాడా లేదా? ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చంద్రబాబు గారు అన్నారు. అదే చంద్రబాబు గారు నిలదీస్తూ ఎందుకు వార్తలు రాయడం లేదు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికని మనం కూడా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకి ఇవ్వాల్సిందే. వాళ్ళ టికెట్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటారు, వాళ్ళ నాయకులు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఏమన్నా మాగుంట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారా? పోనీ బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడారా? కాదని చెవిరెడ్డికి ఇస్తే సహకరించేది లేదు. బాలినేని రంగంలో సజ్జల సాయిరెడ్డి సీఎంను కలవనున్న సూచన. అంగీకరించిన మాజీ మంత్రి ఫలించిన మంతనాలు. టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్న మాగుంట. ఒంగోలు ఎంపీ ఎవరు నిలబెట్టినా అది వైసీపీ గెలిచే టికెట్. ఖచ్చితంగా 100% ఒంగోలు ఎంపీ ఎవరు నిలబెట్టినా వైసీపీ గెలిచే టికెట్. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీతో సంప్రదింపులు చేస్తున్న మాగుంట, పోనీ బాలినేని సంప్రదింపులు చేస్తున్న మాగుంట, బాలినేని అసంతృప్తితో ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు పెరిగేస్తాడో తెలియదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత మంత్రాలు చేసినా జగ్గడం లేదు అని వార్తలు రాస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే మా నిర్ణయం కూడా అని చాలాసార్లు చెప్పిన సందర్భం ఉంది. అయితే తనకు కావాల్సిన వాళ్ళకి ఎంపీ టికెట్ కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ సాధించడంలో ఏ నేత అయినా పట్టుబడడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్లు రాస్తున్నారు. మరి ఇదే కేసీఆర్ నాని పార్టీ వదిలి వెళ్ళిపోతే ఎందుకు వార్త రాయలేదు? ఇదే కేసీఆర్ నాని తనతో పాటు 2 ఎమ్మెల్యేలు తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థులు తీసుకుని పోతే ఎందుకు రాయలేదు? అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న లోసుకులని తప్పులు మాత్రం ప్రశ్నించడానికి ఈ వార్తాపత్రిక ఉంది. పేద ప్రజల కోసం అంటే జరుగుతున్న నిజాలని ఈ వార్తాపత్రిక రాయడం లేదంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. ఫ్యాక్షన్ కార్డుపై ఫ్యామిలీ ప్యాకేజీ. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ రాజ్యం. ఇసుకలో బొక్కేస్తున్న ప్రతి పనుల్లో కమిషన్ అనుచరుల. ఇప్పుడు ఈ వార్త చూస్తున్నాం. నంద్యాల జిల్లాలోని ఆ నియోజకవర్గానికి ఫ్యాక్షన్ గడ్డగా పేరు. రాజకీయ వారసుడిగా వచ్చి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తండ్రికి నామినేటెడ్ పదవి ఇది. ఇంకా తల్లి కూడా అన్న విశేషాలు చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గం అంతా కుటుంబ రాజ్యం నడుస్తుంది. 2019 ఎన్నికల ముందు ఆ కుటుంబానికి అప్పులు పుట్ట కాకపోతే
పూట గడవని పరిస్థితి, కారుకు పెట్రోల్ నింపేందుకు బ్యాంకుల్లో కూడా అప్పులే. అలాంటిది ఎమ్మెల్యేగా గెలిచాక నంద్యాలతో కోర్టులు కావ్యానికి వేసుకున్నారు. మరి అదే ఎమ్మెల్యే పేరు రాసి వార్త రాయాలి కదా, అదే ఎమ్మెల్యే అభ్యర్థి పేరు రాసి వార్త రాయాలి కదా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే పేరు రాయకుండా చేతులు దులుపుకుంటున్నారంటే తప్పుడు వార్త అనే దానికి అర్థం. అంటే ఎమ్మెల్యే పేరు కనుక రాస్తే ఖచ్చితంగా వాళ్ళు కేసు వేస్తారు, కోర్టులో పరుగుదాబ నష్టం వేసే అవకాశం ఉందని మీరు ప్రయత్నిస్తున్నారా? ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో ఆ ఎమ్మెల్యే పేరు రాసి వార్త రాస్తే మీ నిజాయితీ సిద్ధశుద్ధి ఉంటుంది. ఎందుకు ఇలా వార్త రాయట్లేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరు లేదు, గాలి వార్తలు అంటారు వీటిని. ఆ గాలి వార్తల వల్ల పైచంచిక ఆనందం పొందడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నంద్యాలలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము రాస్తే నీ పైన రాయలేదు వేరే వాళ్ళ పైన రాసాము అని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వార్తలు రాస్తారు. అయితే నిజంగా పరిస్థితి ఉందా లేదా అని నంద్యాల ప్రజలకు తెలుసు, నంద్యాల ఉన్నలో ఉన్న ఓటర్లకు తెలుసు. వాళ్ళే రాబోయే ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారు. నిజంగా అవినీతి చేసింటే, నిజంగా మంచి చేసింటే అదే ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయానికి వస్తే నంద్యాలలో అవినీతి జరిగిందని రాశారు, బాగుంది. మరి ఆ నంద్యాలలో ఏ ఎమ్మెల్యే చేశారు, ఏ ఎమ్మెల్యేకి పూటగడవని పరిస్థితి, ఏ ఎమ్మెల్యేకి అప్పులు చేసుకొని తీస్తున్నాడు అని వార్త రాస్తే బాగుంటుంది. అలా వార్త రాయకుండా ఇలా కల్లిబొల్ల వార్తలు రాస్తే బాగుంటుంది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9న, అదేవిధంగా రాంచీలో హిమేంత్ ప్రత్యక్ష ఎమ్మెల్యేలతో జార్ఖండ్ సీఎం భేటీ, అందరూ రాజధానిలోనే ఉండాలని సూచన, పాల్గొన్న సీఎం సతీమణి కల్పన సోరాన్. అంటే ఇక్కడ ఏదైతే ఈడీ ఈ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తుంది అనుకున్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు వలస పక్షులతో వచ్చే లాభం ఏంటి? ఎన్నికల ముందు విదేశాల నుంచి వస్తారు, సీటు తీసుకొని ఓడిపోతే మళ్ళీ కనిపించరు. వైసీపీ కంటే టీడీపీ పైన ప్రవాసోదుల చూపు. 6 ఎమ్మెల్యేల సీట్లు, 3 ఎంపీ స్థానాల్లో వీరి హడావిడి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఖరారు. మంగళవారం రాత్రి ఆయన స్వదేశానికి రాక స్థానికంగా బలం ఉన్నవారికి ఇవ్వాలని చర్చ. అంటే వలస పక్షులతో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడికి వస్తారు, డబ్బులు తీసుకొని వస్తారు, ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి టికెట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ టికెట్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలకు పని చేస్తారా పని చేయరా అంటే ఖచ్చితంగా మరి అది వాళ్ళకే తెలియాలి. మరి నిజంగా ఇక్కడ స్థానిక నేతలను కాదని ఎక్కువగా వాళ్ళకి టికెట్లు ఇస్తున్న పార్టీ ఏదంటే వీళ్ళు రాసుకొచ్చారు. వైసీపీ కంటే టీడీపీ వైపే ప్రసారాంధ్రుల చూపు. మరి వాళ్ళ వల్ల ఇక్కడ స్థానిక సమస్యలు వాళ్ళకి తెలియదు, స్థానికంగా ఉన్న వాళ్ళ నేతల గురించి వాళ్ళకి తెలియదు, స్థానిక ప్రజల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఓడిపోతేనే మళ్ళీ వాళ్ళే వెళ్ళిపోతారని రాస్తారు. అలాంటి వారికి టికెట్లు ఇస్తున్న పార్టీ ఏదంటే టీడీపీ అని రాసుకొచ్చింది. మరి ఆ టీడీపీ పార్టీ అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే పేద ప్రజలు పేదల నుంచి వచ్చిన నాయకులు ఏం కావాలి? ఆ నాయకులందరికీ అన్యాయం చేసినట్లు కాదు. అంటే స్థానిక నాయకులను ప్రోత్సహించకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని మీరే చెప్పుకొస్తున్నారా? అంటే ఇక్కడ ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేదల పార్టీ, టీడీపీ పార్టీ విదేశాలకు సంబంధించిన పార్టీ అని మరోసారి రుజువు చేసుకుంది. ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ఇవి. అయితే సాక్షి వార్తాపత్రిక వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని రాసుకొచ్చింది. అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారిపై ఏడుస్తూ వార్తలు రాసింది. అయితే ఏదేమైనప్పటికీ మంచి జరిగిందా లేదా అన్నది ప్రజలకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మంచి చేసినట్లు, ఎవరు ఓడిపోతే వాళ్ళు నిజంగా అభివృద్ధి సంక్షేమం లేదంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేసినట్లు. అయితే ప్రస్తుతం రాసిన వార్తలు లేదంటే టీడీపీ జనసేన వైసీపీ చేస్తున్న పనులు లేదంటే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు లేదంటే ఏ వార్తాపత్రికల్లో ఎంత నిజాయితీ ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.